So cancer is main, lungs, heart. So these are the main organs gets affected. ఇవే కాకుండా ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువైపోవడం, లాట్ ఆఫ్ పీపుల్ వి సీ స్కిన్ డిసీజెస్ కూడా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. అవే కాకుండా వీళ్ళలోని డెంటల్ ప్రాబ్లమ్స్, మౌత్ అల్సర్స్, యూనో బ్యాడ్ బ్రెత్, సో ఇలాంటివి అనేవి ఎక్కువగా. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లంగ్స్ అండ్ హార్ట్, దే ఆర్ ఎట్ స్టేక్. సో అవి మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్స్. దాని ఐ మీన్ అంటే మన లైఫ్ ఫంక్షన్కి, మనం లాంగివిటీకి, ఒక వెల్ బీయింగ్ ఉండాలి అంటే ఈ రెండు ఆర్గన్స్ మాత్రం బాగా పనిచేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఆ రెండే ఎఫెక్ట్ అవుతాయి ఎక్కువగా. అండ్ వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్స్ వీ సీ ఇన్ దీస్ పీపుల్. అది వీటి ఎఫెక్ట్ ఏంటంటే మానసిక కారణాలు కూడా అవుతాయి. బికాజ్ ఏ ఇల్నెస్ అయినా కూడా దాని ఇంపాక్ట్ మన బ్రెయిన్ మీద ఉంటుంది. మన లైఫ్ తక్కువ అయిపోతుంది, టూ మెనీ మెడికేషన్స్ మీద ఉండాలి, టూ మెనీ హాస్పిటలైజేషన్స్, వీళ్ళ స్టామినా తగ్గిపోతుంది. సో లాట్ ఆఫ్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక డిప్రెషన్, యాంగ్జైటీ అలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇది ఒక్క ఫిజికల్ హెల్త్కే పరిమితం కాదు, ఇట్ ఎఫెక్ట్స్ ఎమోషనల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఆఫ్ అ పర్సన్ ఆల్సో.